నేను చెబుతున్నది మంచి మాటే కదా, నేనేమీ అనడం లేదు కదా. చూడండి అందరూ ఎట్లా బయట పెడతారో చెప్తా. అహర్నిశలు పాటుపడుతోన్న మన నగరపాలక సంస్థకి అన్ని విధాల సహకారం అందించడం మన పవిత్ర బాధ్యత. ఈ నగరం మనది. ఈ నగరాన్ని సర్వాంగ సుందరంగా మలుచుకునే పని మనది. అతను ఎవరో మనకి చెప్పేదాకా ఎందుకు ఆగాలి? మనంతట మనమే ఈ మంచి పనిని నిరంతరం నిర్వర్తిస్తాం. మన నగరాన్ని ఘనమైన నగరంగా నిలుపుకుంటుంది. మన నగరం పరిశుభ్రత కోసం మన జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు చేస్తూ మనందరికీ ప్రేరణ, తోడ్పాటు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఏంటండి అంతగా నవ్వుకుంటున్నారు? ఓ అదే, నిన్ను చూసే. నన్ను చూసా? అవునవును. ఈ నేలకి నీలో వచ్చిన మార్పు చూసి నవ్వుకుంటున్నాను. ఇంతకాలం చెత్తని కాలంలోనూ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడేదాన్ని. అలాగే నువ్వు ఇలా మారిపోయి పొడి చెత్తని, తడి చెత్తని వేరు చేసి వేరు వేరు గుంటల్లో మున్సిపల్ సిబ్బంది విధులు వినగానే మరుగెత్తుకొచ్చి అందిస్తుంటే చూడముచ్చటగా ఉందో ఆ దృశ్యం. ఏమండి, ఓ మాట చెప్పనా? ఇంతకాలం తెలియక చేశానండి. నేనే కాదు, నాలాగా ఎంతో మంది పరిస్థితి అంతే. మీకు ఎదురింటావో తెలుసుదా? రోజు ఇంట్లో చెత్తంతా తెచ్చి డ్రైనేజీ కాలువలో కుమ్మరించేది. అదేంటమ్మా అని ఎవరైనా అడిగితే, ఈ కాలువ మీ బావ సొత్తా ఏంటి అని బ్రహ్మరాక్షసులా విరుచుపడేది. నేనేమైందో తెలుసా? ఏమైందేంటి? సరిగ్గా అప్పుడే వచ్చిన ఇన్స్పెక్టరు 500 రూపాయల పెనాల్టీ వేశాడు. దాంతో దిమ్మ తిరిగి బుద్ధి తెచ్చుకుంది. నిజమే శ్రీమతి, ఇలా ఎవరికి వాళ్ళు అవగాహన, బాధ్యత లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం వల్ల రకరకాల దుర్గంధాలు, రకరకాల వ్యాధులు. తీసినాయో నేనే. అట్లా పట్టుకున్నా, మరి ఏం చేయాలి? చూడండి ఫ్రెండ్స్, డంపియాడంటే ఒక బైపాస్ అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే డంపియాడ్ ఇంకొక 500 మీటర్స్లో డంపియాడ్ వస్తుంది. వెహికల్స్ చాలా ఉంటాయి, మీకు కూడా చూపెడతా ఒకసారి. వెహికల్స్ అయితే బాగుంటాయి ఆడ. ట్రాక్టర్లు ఒక సైడ్ వెళ్తాయి, మా టాటా ఏసీలన్నీ ఒక సైడ్ వెళ్తాయి. అక్కడికి వెళ్ళేసి ఏమున్నది, మా జాక్ బటన్ వస్తే జాగ్లు వేస్తుంది, అదే కింద పడుతుంది చెత్త మొత్తం. మీకు అది కూడా చూపెడతా. వచ్చినాం డంపియార్డుకు. ఒక్క 200 మీటర్స్ ఉంటుంది. ఏంటిదిరా? ఏదో ఒకటి చెత్త బండి, ఇది అన్లోడ్ అయిపోయిన బండి. ఎక్కడి నుంచి రోడ్ చూడండి ఎంత దారుణంగా ఉంటుందో, మీరే చూడండి. మస్తు దారుణం అంటే దారుణంగా ఉంటుంది రోడ్. ఈ రోడ్లోకి వెళ్ళి బురదలోకి వెళ్ళి మా బండ్లు పోవాలి. ఖరాబ్ అంటే ఖరాబ్ అయితే బండ్లు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి తువ్వ ఎట్లా ఉందో.
మా పరిస్థితి ఇట్లా ఉంటుంది. చెత్త పని చేసే బతుకులు అంటే ఇట్లా ఉంటాయి. కొత్త బండ్లు కొనుక్కొని ఈ చెత్త తీస్తే ఇంటికి 5 రూపాయలు అడుక్కుంటే ఏం మిగులుతాయి ఫ్రెండ్స్? చూడండి, ఈ బురదలకి వెళ్ళి ఎట్లా పోవాలన్న బండి, బురదలకి వెళ్ళి పోవాలి బండి. చూడండి తొవ్వ ఎంత దారుణంగా ఉందో, మీరే చూడండి ఒకసారి. అంత చెత్త జేసీబీ నడుస్తుంది ఇక్కడ. ఈ నీళ్ళకి వెళ్ళి పోవాలి ఇప్పుడు బండి, ఈ వాటర్లోకి వెళ్ళిపోవాలి బండి. ఓకే ఫ్రెండ్స్, అలా వేస్తే జాకి అన్లోడ్ అవుతుంది.